మీద ఆధారపడకుండా ఉండేందుకట రాబోయే 5 సంవత్సరాల్లోనూ 10 సంవత్సరాల్లోనూ 11,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతోటి సాగు విషయం మీరు మిగతా వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి వ్యాపారస్తులకి సుదీర్ఘమైనటువంటి పోరాటం జరుగుతూ ఉంది. చాలా రకాల వాణిజ్య పత్రులు వాళ్ళు కిరాయిస్తే వాళ్ళ బ్రోకర్ బాగా తగ్గించి ఇంకా కూడా బాగా విస్తీర్ణంలోనే పండేటటువంటి పంటను కొనుగోలు చేయకపోయే విధానాలతో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వంలో ఇంకా అధిక సాగు, ఇంకా రాబడుల గురించి, మన యొక్క సేద్యపు పనుల గురించి చాలా వికారంగా మాట్లాడుతున్నారు, చాలా బాధాకరంగా కూడా మాట్లాడుతున్నారు. మనల్ని ఆత్మగౌరవం లేని వారిగా కూడా కె వీరారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు శనగ పండించినటువంటి రైతాంగం తీవ్ర నష్టపోయిన ఈ పూర్వ రంగంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. శనగ పండించినటువంటి రైతాంగం దగ్గర మన జిల్లాలోనే దాదాపుగా 1,00,000 క్వింటాళ్ల పైన ఈరోజు కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల ఫలితంగానే ఈ విధమైనటువంటి నిల్వలు పెరిగిపోయినాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్నటువంటి శనగలు, బఠానీల మీద గతంలో 30% ట్యాక్స్ ఉంటే అది 30% ట్యాక్స్ ఎత్తేయటం ద్వారా దేశంలో ఉన్నటువంటి రైతాంగం దగ్గర ఈ శనగ నిల్వల్ని, బఠానీలని వ్యాపారస్తులు కొనుగోలు చేయటం అనుకున్నారు. గత సంవత్సరం 10,500కు కొన్నటువంటి తెల్ల శనగల్ని ఈ సంవత్సరం ఇప్పుడు కనీసం 5,000 కూడా అడుగుతున్నటువంటి నాదుడు లేడు. ఒక నెల రోజుల కిందట ఆస్ట్రేలియా నుంచి ఏదైతే షిప్ బయలుదేరిందో శనగలతో కూడినటువంటిది, దానివల్ల అది రావడంతో గతంలో 10,000 కొన్నటువంటి శనగలను కూడా ఇవాళ 5,000కి కొనే నాదుడు లేకుండా పోయింది. ఈ ఇతర దేశాలైనటువంటి ఆస్ట్రేలియా, కెనడా, టాంజానియా ఈ దేశాల నుంచి దాదాపుగా 14 లక్షల టన్నుల శనగలు, 15 లక్షల టన్నుల పచ్చి బఠానీని దిగుమతి చేసుకుంటున్న ద్వారా ఈ దేశ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆచరణలో ఇవాళ నినాదం ఏంటంటే స్వదేశీ నినాదం. కానీ ఆచరణలోకి వచ్చేటటువంటి స్వదేశంలో ఉన్నటువంటి రైతులకు వ్యతిరేకమైన చర్యలు అవలంబించడం ద్వారా ఇవాళ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న కారణంగానే శనగల నిల్వలు పెరిగిపోయి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్వింటా శనగల్ని 10,000 రూపాయలకు కొనాలి. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం 3,000 రూపాయలు బోనస్ ఇచ్చి మన జిల్లాలో పెరిగిపోయినటువంటి కనీసం 1,00,000 క్వింటాల శనగల్ని కొనుగోలు చేసి జిల్లాలో ఉన్నటువంటి శనగ రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.